మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బీహార్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఎమ్మెల్యేలంతా పాట్నాకు రావాలని సీఎం నితీష్ కుమార్ ఆదేశించడం ఆసక్తి రేపుతోంది. సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసి అసెంబ్లీని కూడా రద్దు చేయాలని సిఫార్సు చేస్తారని జేడీయూ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు అటు నితీష్, ఇటు స్పీకర్తో మాట్లాడిన లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్ రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సంచలన నిర్ణయం దిశగా సీఎం నితీష్ కుమార్ అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా ఆర్జేడీతో పొత్తును విచ్ఛిన్నం చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. మళ్లీ బీజేపీతో జతకట్టి ఆయన ఎన్డీఏ కూటమిలో చేరే ఛాన్స్ ఉందంటూ టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేలందరినీ పాట్నాకు పిలిపించారు నితీష్ కుమార్. పార్టీకి చెందిన ముఖ్య నేతలు లాలన్ సింగ్, మంత్రి విజయ్ చౌదరి సహా పలువురితో సమావేశమయ్యారు. నితీష్ తన నిర్ణయాన్ని వారికి వివరించాలని తెలుస్తోంది. సీఎం పదవికి రాజీనామా చేయడంతో పాటు అసెంబ్లీ రద్దుపై ఏ క్షణంలోనైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. విపక్ష కూటమి ఇండియా అలయన్స్ లో నితీష్ కుమార్ది కీలక రోల్. కానీ ఆయన ఇండియా కూటమికి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, నితీష్ కుమార్ తిరిగి బీజేపీతో జతకెట్టేందుకు సిద్ధమైనట్లు ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఇక నితీష్తో పాటు బీజేపీ సైతం ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీ రప్పించింది. మరోవైపు నితీష్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోకుండా అడ్డుకునేందుకు ఆర్జేడీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం లాలూ ప్రసాద్ యాదవ్ రంగంలోకి దిగారు. ఇటు నితీష్, అటు స్పీకర్తో ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకున్న అన్ని మార్గాలను ప్రయత్నిస్తున్నట్లు ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ నితీష్ ఓకే అంటే బయట నుంచి మద్దతు ఇవ్వడానికి కూడా లాలూ సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఒకవేళ నితీష్ కుమార్ అసెంబ్లీని రద్దు చేస్తే లోక్సభతో పాటు బీహార్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ ప్రయత్నించే అవకాశం ఉంది. 2013 నుంచి ఇప్పటికీ 5 సార్లు కూటములు మార్చిన నితీష్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.